అన్న ఎట్లా చూస్తారు? మీరు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వస్తున్నారు. పేదలకు అందరికీ భూమి ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రభుత్వాలతో పోరాటం చేస్తారు, నిరసనలు వ్యక్తం చేశారు. అసలు ఏంది ఇంకా ప్రభుత్వాలు ఎందుకు వీటిపైన ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఎందుకంటే ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా కబ్జాల పర్వం కొనసాగుతా ఉన్నారు. అటువంటి పరిస్థితులు, అటువంటి సందర్భంలో పేద ప్రజలకు స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా ప్రభుత్వాలు? అసలు ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రాకముందు చాలా హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలుసు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండ్రు, అది ఇయ్యలే. మన వయసు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు, అది ఇయ్యలే. ఈ కరెంటు 200 యూనిట్లు ఇస్తా అని చెప్పిండ్రు, అది ఇయ్యలేదు. మళ్ళీ వయసు చాలా పెద్ద వయసు వాళ్ళకు 2000 పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండ్రు, కానీ ఒక్కళ్ళకి చేయలేదు. వికలాంగులకు 4000 పెన్షన్ 6000 చేస్తా అని చెప్పిండ్రు. ఏ ఒక్క హామీ కూడా దాని మీద కూడా మాట మీద నిలబడలే ఈ ప్రభుత్వం. రెండోది జీవో 58లా అప్పుడు పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు. అప్పుడు ఆ జీవో 58లా ఇచ్చిన స్లిప్లు ఇంకా చాలా పేద ప్రజలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఇప్పుడు దాకా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు దాకా కూడా ఎటువంటి స్పందన లేదు. రెండోది ఈ ప్రభుత్వాలు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళకు ప్రజలకు మోసం చేస్తున్నారు, వాళ్ళకు ఇస్తలేరు అని చెప్తే ఈ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళకు చాలా మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మా గట్కేసర్ మండలం పరిధిలో కాచివాణి సింగారం సర్వే నంబర్ 66లో 17 కుటుంబాలు ఉన్నాయి. 2018లో వాళ్ళు 2014లోనే జీవో 58 స్లిప్లు ఇచ్చారు మండల వాళ్ళు, కానీ 14 నుంచి ఇప్పుడు వరకు వాళ్ళకు ఎలాంటి పట్టాలు లేవు. ఎందుకంటే వాళ్ళు చాలా పేదోళ్ళు, వాళ్ళకు అసలు ఈ చట్టం అంటే తెలియదు. కూళ్ళు చేసుకొని బతికే వాళ్ళు పొద్దుగాల పోతే సాయంత్రం వస్తారు. ఇప్పుడు దాకా కూడా వాళ్ళకు పట్టాలు దొరకలే. మన మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా గారు 2018లో ఈ 17 కుటుంబాల గురించి మన కలెక్టర్ గారితో కలిసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ 17 కుటుంబాలకు పట్టాలు జీవో 58 ప్రకారం ఇవ్వాలని. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా సిపిఐ పార్టీ గట్కేసర్ మండల కౌన్సిల్ తరఫున మేము ఎన్నోసార్లు ఎంఆర్ఓ తోటి కలవడం జరిగింది. కానీ అక్కడ ఉన్న భూ కబ్జాదారులు ఆ సర్వే చేయనిస్తలేరు, ఆ రిపోర్ట్ కలెక్టర్కి పంపిస్తలేరు. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు దాకా పట్టాలు దొరకటం లేదు. కొన్ని పేద ప్రజలు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు మనుషులు ఉన్నారు, కానీ మనుషులు లెక్క జీవితానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. ఎందుకంటే వాళ్లకు మురికిదొడ్డు లేవు, వాళ్లకు నల్ల కనెక్షన్ లేదు, వాళ్లకు లైట్ లేదు, వాళ్లకు పట్టా లేదు, వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఈ 17 కుటుంబాల గురించి మన గట్కేసర్ మండల కౌన్సిల్ తరఫున మేము ఎన్నోసార్లు 2018 నుంచి ఇవాళ 2026 వచ్చేసింది, ఎన్నిసార్లు తిరిగిన కలెక్టర్ గారు ఈ 17 కుటుంబాల గురించి వెంటనే సర్వే చేసి మాకు రిపోర్ట్ సమర్పించండి, వీళ్ళకి అన్ని సౌకర్యాలు మేము ఇస్తామని చెప్పి ఎన్ని లెటర్లు పంపించినా కానీ ఎంఆర్ఓలు పట్టించుకోవడం లేదు. అక్కడ సర్వే చేయడానికి ఎవరు లేరు. ఈ పేద ప్రజలకు ఎవరు న్యాయం చేయాలి? ఈ పేద ప్రజల గురించి సిపిఐ పార్టీ తరఫున ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఏ పేద ప్రజలకు ఇబ్బంది వచ్చినా కానీ ఒక సిపిఐ పార్టీనే అందుబాటులో ఉంది. కానీ వేరే పార్టీలు ఏదైనా కానీ ఎలక్షన్ వచ్చినప్పుడే వాళ్ళకు అది చేస్తాం, ఇది చేస్తాం, అని చేస్తాం, అన్ని హామీలు ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంకే తెలుసు. ఆ 6ట్లో ఒక్కటి కూడా చేయలేదు. కనీసం వాళ్లకు ఇల్లు ఉండడానికి ఇల్లు ఇచ్చిన పాత వాళ్లకు అప్లై చేసుకున్న స్లిప్లు ఉన్నాయి కదా, జీవో 58 ప్రకారము, జీవో 59 ప్రకారం కూడా ఉన్నాయి. మళ్ళీ వాళ్లకు ఆ సౌకర్యాలు ఇవ్వాలి కదా. అలాగే ఇప్పుడు అన్నాజీగూడలో ఒక దివ్యాంగులకు కేటాయించిన 5 ఎకరాల 21 గుంట భూమి, దానిలోకి వెళ్ళి 2.5 ఎకరాల మీద వాళ్లకు బిల్డింగ్ అది G+1 G+2 కట్టి ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చిండ్రు, వాళ్ళు ఉండటానికి ఇచ్చిండ్రు. మిగతా 2 ఎకరాలు ఉండి అక్కడ ఆ 2 ఎకరాలు పెద్ద పెద్ద మనుషులు కబ్జా చేసుకున్నారు. దాని మీద కూడా గట్కేసర్ మండల్ సిపిఐ పార్టీ తరఫున ఎన్నో పోరాటాలు చేసినాము. లోకాయుక్త బషీర్బాగ్లో కేసు వేసినాము, ఆ కేసు కూడా గెలిచినాము. 6 నెలల్లో